హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెనికా వ్లాగ్స్. చూసారు ఎంత పచ్చగా ఉందో, గ్రీన్గా ఉంటుంది కదా. ఈసారి పచ్చగా ఉంది కదా. నాకు తెలియదు, కోత టైం అనుకుంటా. అసలు ఏప్రిల్లో అసలు ఎంత బాగుంది. మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు కోత టైం. ఇప్పుడు వర్షాలు కూడా పడిపోతున్నాయి. సమ్మర్ ఫుల్ చాలా హాట్గా ఉందన్నమాట మా సైడు. నేనైతే వీడియో తీద్దామన్న థాట్ అయితే లేదు, కానీ మామూలుగా చాలా ఇంకా చూసి చాలా బాగుంది. తర్వాత ఏంటంటే నేను వెళ్ళిన ప్లేస్ నుంచి వారు సైడ్ నుంచి వెళ్ళాడు అనమాట. ఈసారి అక్కడ ఏదో జాతర జరుగుతుందండి. ఈ ఊరంతా నాకు చాలా బాగా అనిపించింది. అయినా కోనసీమ సైడ్ బాగా యానం, అమలాపురం వెళ్ళి విలేజెస్ రూట్స్ చాలా బాగుంటాయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక కెమెరా యాంగిల్లో చూడడం అయితే నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ చూస్తారు ఎంత చెత్త పెరిగిపోయిందో. నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఏంటంటే సపరేట్ చేసి వేస్తే చెత్తలో ఈవెన్ రీసైకిల్ కన్నా మనకి ప్లాస్టిక్ అంతా అవ్వచ్చు కదా. ఇవన్నీ భూమిలోకి ఇంకో వాటర్ ప్రాబ్లం రావచ్చు. చాలా అసలు ఎంత మంచి ప్లేసెస్, ఎంత బ్యూటిఫుల్ గ్రీనరీ. గ్రామాలే పట్టుకొమ్మలు అన్నారు కదా దేశానికి గాంధీజీ. బట్ ఏంటంటే ఇలా అంత బాగా డెవలప్ అయిపోతుంది. మోడర్నైజేషన్ ఎక్కువైపోయింది. అందరూ సిటీల్లోనే సెటిల్ అవుతున్నారు. ఈ ఇల్లు చూసారు ఎంత బాగుందో. 2 మామిడి చెట్లు లోపల ఇంకా ఉన్నట్టున్నాయి. అసలు ఊరంత పక్కకు ఉందని, ఇక్కడ ఒక ఊరు ఉందని కూడా తెలియదు అనమాట. ఎంత బాగుందో నేరోగా. అసలు నాకు ముందు తెలిస్తేనే ముందే బాగా సంపాదించుకుంటే ఒక 10 ఎకరాల పొలం కొనుక్కుని ఒక ఇల్లు కట్టుకుని ఫామ్ హౌస్లో బలే పెట్టుకున్నాం. ప్రతి పొలం చాలా పచ్చగా ఉంది, ఎందుకంటే కోతకు వచ్చిందనమాట. చిన్నప్పుడు పల్లెటూరులోనే ఉండేవాళ్ళం, అప్పుడు తెలియదు అనమాట. ఏదో టౌన్లో ఉండడం, అమెరికా వెళ్ళిపోవడం, ఇవన్నీ ఇదే గ్రేట్ అనిపించింది. అంటే నేను అందరిలాగా సెటిల్ అవ్వలేకపోయాను, కానీ బట్ ఉన్న ప్లేస్లో ఉన్న రోజు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా అన్నీ బాగా స్పెసిఫిక్గా చూస్తున్నాను అనమాట. తాటి చెట్టు ఇలా ఇక్కడ ఒక రోడ్డు క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఆపోజిట్ 2 బస్సులు ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇటుకల బండి ఉంది, ఆటోలు అంతా అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా వచ్చారండి. ఇక్కడ మొత్తం ఇటుకలు బట్టి దగ్గర ఇలా ఉన్నాయి చెక్కలు అవన్నీ, ఎందుకంటే ఇటుకలు కాల్చాలి కదా. ప్రతి ఊళ్ళోనండి మంచిగా మనకి ఊరు టెంపుల్ అలా ఉంటుంది. గుడికి అయితే వెళ్ళిపోయాను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. చాలా బాగా సార్లు వెళ్ళాను అనమాట. ఐశ్వర్య సాయిబాబా పెద్ద విగ్రహం ఉంటుందండి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా కొన్ని థింగ్స్ అయితే పాజిటివ్గా అనిపించాయి. లైఫ్లో అస్సలు సెటిల్ అవ్వలేదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒక్క మంచి పని జరిగితే అది హ్యాపీగా అనిపిస్తే ఇక్కడికి వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీగా వెళ్ళాను అనుకున్నాను, కానీ అక్కడే కూర్చుని బాబా కింద జ్ఞాన మండపంలో ప్రదక్షిణాలు చేసి అక్కడ పల్లకి సేవకు అటెండ్ అయ్యి ఈసారి హార్ట్ఫుల్గా ఇలాంటి వేరే అవంతరాలు లేకుండా మంచిగా అక్కడ అటెండ్ అయ్యాను. వెరీ బాగా అయితే వాళ్ళు తులాభారం ఇస్తామన్నారట, పటికి బెల్లం ఇచ్చారు. పక్కన ఇట్లా చెట్లు ఎంత బాగున్నాయో, ఎంత హ్యాపీగా ఉందన్నమాట. చూడండి చెట్లు అవిని, నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. బయటకు వచ్చిన తర్వాత దర్శనం అంతా అయిపోతే అక్కడే భోజనం చేసేసాను. భోజనం చేసిన తర్వాత అన్నదానానికి అయితే నేను డబ్బులు ఇచ్చానండి, 116. బయటకు వచ్చిన తర్వాత బస్ కోసం వెయిటింగ్. రోడ్డు పక్కనే చెట్లు, ఎండ బాగా ఉందన్నమాట. ఏప్రిల్ కదా, మార్చి అనుకుంటా అప్పుడు. అంత ఎండగా ఉందో అసలు. బస్ ఎక్కిన తర్వాత బస్సు నిండా మనకి లోకల్ ప్రైమరీ స్కూల్ టీచర్సే ఉంటారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత కష్టపడతారో. ఒకప్పుడు మనకు అలాంటి జాబ్ వస్తే బాగుండు అనుకుంటాం, బట్ అంతకంటే మంచిగా సెటిల్ అయ్యాం. కానీ బట్ ఏంటంటే ఓ పల్లెటూరు అనేది అప్పుడప్పుడు బాగుంటుందండి. డైలీ పల్లెటూరులో ఉండడం కూడా చాలా కష్టం అనమాట. నెక్స్ట్ సమ్మర్ ఫుడ్ ఇలా అవన్నీ. ఒకరోజు నేనైతే మంచిగా ఉగ్గాని బజ్జీ చేసుకున్నాను, ఆయిల్లెస్. అట్లా వచ్చేసేటప్పుడు ప్లేసెస్ అన్నీని. ఇక్కడ మనకి ఆ స్నిగ్ధ గారు స్విమ్మింగ్ జాయిన్ అయ్యారు అనమాట ఆ వీడియో. ఫైనల్గా నా సాయిబాబా దర్శనం చాలా బాగా జరిగిందండి. ఆ టెంపుల్ హస్నాబాద్ దగ్గర ఉండింది. తర్వాత ఒక షాప్కి వెళ్ళాం నేను మా ఫ్రెండ్. అక్కడ నేను చెక్ చేశాను, పెద్ద క్వాలిటీ అనిపించలేదు. హైదరాబాద్లో ఉన్న కలెక్షన్ చేశారుగా. ఇంక మంచి వ్లాగ్ చేస్తాను, బాగా రెడీ. ఎండల వల్ల నాకు అస్సలు కుదరట్లేదు అనమాట. ఫైనల్గా అట్లా జరిగింది. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బై బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.